కల్తీ లేని వస్తువు అంటూ లేదేమో అనిపిస్తుంది. లాస్ట్‌కి పువ్వులలో గూడా ఏదో ఒకటి కలిపేస్తున్నారు. పువ్వులు ఏందంటే మల్లెపూలు ఇలా తెల్లగా కనబడకుండా ఈ మధ్య ఏమైతుందంటే ఇట్లా బ్లూ కలర్, ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కాడల దగ్గర. అవైతే కెమికల్‌లో ముంచిన పువ్వులంట. సో, నేనైతే నిన్న 3, 4 షాప్స్ తిరిగి అలా బ్లూ కలర్ ఉన్నవి తీసుకోకుండా అక్కడ వెతికి ఇంగో ఇట్లా మంచివి ఉన్నాయైతే తీసుకున్నా అనమాట. ఇది ఎలాంటి కెమికల్ లేని పువ్వులు. చాలా మంచిగా ఇచ్చారండి. అసలు ఆ కెమికల్ ఉన్న పూలనే 60 రూపాయలు మూర అని చెప్తుండే నిన్న. అయితే ఇంకా ఇవి మాత్రం నాకు లక్కీగా 50 రూపీస్కి మూరలాగా దొరికినాయి అనమాట. ఇంకా నేను 3 మూరలు తీసుకున్నా నేనైతే. సో, పువ్వులు కూడా అట్లా అయిపోయినాయి. చూసి తీసుకోండి. కెమికల్ ఉన్న పువ్వులను తీసుకుంటే బ్లూ కలర్ మనకి ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఇప్పుడు ఇట్లా అల్లుతాం కదా, బ్లూ కలర్ కనిపిస్తూనే ఉంటాయి ఆల్రెడీ. ఇవి చూడండి బ్లూ కలర్ లేవు, తెల్లగా ఉన్నాయి. నాకు రాఖీ పండుగ రోజు మా పిల్లలు తెచ్చారు. అయితే కెమికల్ లాగా అసలు అవి విచ్చుకో కూడా విచ్చుకోలే, మొగ్గల్లాగా తెస్తే కెమికల్లో ముంచినవి అయితే. ఇవైతే చూడండి ఎలాంటి కెమికల్ లేదు కాబట్టి రాత్రి మొగ్గలు ఉండే ఇప్పుడు మార్నింగ్ వరకు మంచిగా పువ్వులు అయినాయి అనమాట. పువ్వులను కూడా చూసి తీసుకోండి జాగ్రత్తగా. కెమికల్లో ముంచిన పువ్వులు మాత్రం అస్సలు తీసుకోవద్దు. నేను చాలా 2-3 షాప్లో చెప్పాను అనమాట. వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేసిన నేను, ఇవి కెమికల్ లాగుంది, బ్లూ కలర్లో ఉన్నాయి పువ్వులు, నాకు ఇవ్వద్దు అని చెప్పేసిన. అట్లా మనం ఎవరైనా కూడా తీసుకోకపోతే వాళ్ళు కూడా అట్లాంటివి చేయరనమాట. సో, వాడిపోకుండా ఉండడం కోసం అలాంటివి వాడతారట కెమికల్స్. సో, మనం అవి పెట్టుకుంటే కూడా మంచిది కాదనమాట. అవి నోట్లో పెట్టుకున్న ఒకళ్ళు పిల్లలు, చిన్నపిల్లలు అనుకోండి, ఫ్లవర్లు ముట్టుకొని చేయి నోట్లో పెట్టుకుంటే కూడా మంచిది కాదనమాట. సో, అలాంటివి అసలు మనం ముందే వద్దని చెప్పేసేయాలి వాళ్ళ దగ్గర. నేనైతే 3-4 షాపులు తిరిగి అట్లా చెప్పిన అనమాట. సో, తీసుకోకండి ఎవరు కూడా ఇట్లా అంటే మనకు తొందరగా వాడిపోయినా పర్వాలేదు పువ్వులు, కానీ కెమికల్ ఎందుకు చెప్పండి. కెమికల్ వాడి ఎక్కువ రోజులు ఉండేటట్టు చేస్తున్నారంట. సో, అందుకే చెప్తామని వీడియో తీస్తున్నాను అనమాట అండి. ఇలా స్వచ్ఛంగా ఉండేవి మాత్రమే తీసుకోండి. కెమికల్లో ముంచినవి అస్సలు తీసుకోవద్దు. మనం తీసుకోకపోతేనే వాళ్ళు కూడా ఇంకొకసారి ఎవరు ఇవి తీసుకోవట్లేదు అని చెప్పి అలాంటివి చేయకుండా ఉంటారు. సో, అందుకే మన నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం తీసుకోవద్దు అసలు అలాంటివి. సో, అదే అండి వీడియో యూస్ఫుల్ అవుతుందని వీడియో చేసిన అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కామెంట్ ఏందో చెప్పండి నాకు.